ఆకతాయిలు చేసిన పనికి తన భవిష్యత్తును బలి చేయొద్దని వేడుకుంటోంది నల్గొండ జిల్లా నకరికల్కి చెందిన 10th విద్యార్థిని వల్లెం ఝాన్సీ లక్ష్మి. 10th పేపర్ లీక్ ఘటనకు తనను నిందిస్తూ పోలీసులు వేధించారని, తన భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తూ తనను ఎగ్జామ్ నుంచి డిబార్ చేశారని ఆరోపిస్తోంది. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసుకున్నారని తెలిపింది. క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతామని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని తెలిపింది. ఆ సమయంలో నాకు భయం వేసి ఏం చేయాలో అర్థం కాక పేపర్ చూపించారని తెలిపింది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, దయచేసి నా డిబార్ను రద్దు చేయాలని వేడుకుంది. ఎగ్జామ్కు అనుమతించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఎస్ఎల్బీసీలో సెంటర్ పడ్డది. ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ వచ్చి ఫోటోస్ తీసుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను బెదిరించి రాయితో కొడతాను అది దాన్ని బెదిరించి ఫోటో తీసుకున్నారు. ఎంత చెప్పినా కూడా వినలేదు. ఆ తర్వాత నా ఎగ్జామ్స్ నేను రాసుకుంటున్నా. నా ఎగ్జామ్ నేను రాసుకుంటుంటే ఆఫ్టర్నూన్ 2 hours తర్వాత ఎవరో కొంతమంది ఆఫీసర్స్ వచ్చి నువ్వు పేపర్ లీక్ చేసావు వాట్సాప్ ద్వారా అది దాన్ని చాలా అన్నారు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నన్ను ఎంత అంటే చాలా రూడ్ గా బిహేవ్ చేసి రూడ్ గా మాట్లాడాలి. చాలా చాలా అట్లా ఇట్లా చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. టిల్ 9:30 దాకా ఐఎమ్ ఇన్ పోలీస్ స్టేషన్ ఓన్లీ. పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ నీకు ఎలోమెంట్ ఉంటుంది, నువ్వు ఏ స్లిప్స్ పెట్టలే కదా ఏం కాదు నువ్వు రాసుకోవచ్చు అని మాకు నా ఫాదర్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపించారు. ఓకేలే ఏం అని అనుకొని నేను ఎర్లీ మార్నింగ్ మా ఫాదర్ అదే ధైర్యం మీద మా ఫాదర్ డ్యూటీకి వెళ్లారు. నన్ను బస్ ఎక్కించారు. మాకు కృష్ణవేణి హై స్కూల్ బస్ వస్తుంది రోజు డైలీ. ఆ బస్కి వెళ్ళాను. ఆ బస్కి వెళ్ళి సెంటర్లో దిగిన. సెంటర్లో దిగి నా రూమ్కి వెళ్ళగా నా రూల్ నెంబర్ పట్టుకొని నన్ను ఒక రూమ్ తీసుకెళ్లి నా రూల్ నెంబర్ పట్టుకొని రూమ్ తీసుకెళ్లి వాళ్ళు ఒక బయట పేపర్ మీద నా నేమ్ స్మాల్ ప్రాక్టీస్ చేసింది, స్లిప్స్ పెట్టింది అని రాపించుకున్నాను. ఎంత చెప్పినా ఎంత వినలేదు, అస్సలు వినలేదు. ఎంత చెప్పి ప్లీజ్ అని నాది ఏముంది అలా అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది సార్. నన్ను స్లిప్స్ పెట్టి రాస్తే దట్స్ మై ప్రాబ్లం అని చెప్పినా ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. కానీ మా ఫాదర్ కి అది తెలియక మా ఫాదర్ వ్యాన్కి రాలేదు కాబట్టి ఇక్కడ మరి ఏం చేశారు ఏదో అని నెకరికల్లు వెళ్ళి ఎంత అంటే పిచ్చి కుక్కలాగా నెకరికల్లు మొత్తం తిరిగిండు. ఎలా అంటే స్కూల్కి వెళ్ళారు, మా ఇంటికి వెళ్ళారు, మొత్తం చూసారు. ఎక్కడ నేను లేను. ఎంత అంటే చాలా బాధపడ్డారు ఆ టైంలో. ప్లీజ్ నన్ను హిందీ ఎగ్జామ్ పోయింది, తెలుగు పేపర్ ఆపేసారు. ప్లీజ్ అట్లీస్ట్ ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ రేపటి నుంచి అన్నా నన్ను కొంచెం కంటిన్యూ చేసేలాగా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ 13 years లైఫ్ నాది. ఈ ఒక్క 1 year అయితే నాది అయిపోతుంది. మళ్ళీ నాకు ఒక 1 year వేస్ట్ అవుతుంది. ప్లీజ్ నన్ను నా స్టడీస్ పరంగా నన్ను కొంచెం ప్లీజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు బెల్లం వెంకన్న, టీచర్ అండి. మా శాలిగ్రామ్ ప్రాపరు. మా పాప కృష్ణ హై స్కూల్ ఇది విద్యార్థి. ఎస్ఎల్బి సెంటర్లో పడ్డది, పరీక్ష రాసుకొని వచ్చింది. అక్కడ మా పాప ఏదో అగంతకుడు పేపర్ లీక్ చేసినామని, మీ పాప లీక్ చేసిన ఇంటికి వచ్చి మా పాపను ఇట్లా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు నన్ను నా పాపను నరేకల్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఇట్లా సంఘటన జరిగిన అది కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటి సమాధానం చెప్పినాం. సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్, మమ్మల్ని నెక్స్ట్ పరీక్షకు అవకాశం అని అడిగితే రాస్తామని రాపిస్తామని వాళ్ళు కూడా అది పోలీసు ఎస్ఎస్సీ కూడా చెప్పారు. అక్కడ ఉన్న ఎంఈ కూడా వచ్చిండు. ఎంఈ కూడా ఏమంటే ఆ తర్వాత తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకుంటూ ఆ తర్వాత మ్యాటర్ రాయమని చెప్పారు. కానీ రాసి ఇచ్చినాం సార్. నెక్స్ట్ మీకు అవకాశం ఉంటుంది, మీకు ఇబ్బంది పెట్టమని చెప్పారు సార్. కాబట్టి మా పాపను ఎగ్జామ్ నెక్స్ట్ డే హిందీ రానియకుండా అడ్డం పడ్డారు. నువ్వు డిబారమని వాళ్ళు కాగితం మీద రాపించుకున్నారు సార్. మా పాప ఎలాంటి చిట్టి కొట్టలేదు. దయచేసి మాకు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తారని విద్యాధికారులను పై అధికారులను నేను